ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. కార్మిక సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు, కార్మికుల ఆశాజ్యోతి చింతకాయల బాబురావు మరణం కార్మిక లోకానికి తీరని లోటని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సుందరయ్య భవనంలో గురువారం బాబురావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం బాబురావుకు గుండె బైపాస్ ఆపరేషన్ చేశారని, అప్పటి నుంచి కొంత అనారోగ్యంగా ఉన్నారని అన్నారు. గురువారం ఉదయం రాజమండ్రి ఆసుపత్రిలో ఆయన గుండెపోటుతో మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. కేవలం కార్మిక సమస్యల మీదే కాకుండా పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బాబురావు అంకిత భావంతో కృషి చేశారని, ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఆయన మరణాన్ని కార్మిక లోకం జీర్ణించుకోలేకపోతుందని, ఆయన మరణం తన వ్యక్తిగతంగా కూడా ఎంతో లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాబురావు స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన అన్నారు. కార్మికుల ఆశాజ్యోతి చింతకాయల బాబురావు మన మధ్యన జరిగిన విషయాన్ని మనం జీర్ణించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఆయన కార్మికుల తరఫున తప్ప ఈరోజు వరకు ఏదైనా మాట్లాడితే కార్మికులు న్యాయం జరగాలని ఆలోచనలోనే పనిచేసిన వ్యక్తి. మరి ఆయన గత 6 సంవత్సరాలుగా హార్ట్ ఆపరేషన్ చేయించడం, ఆ తర్వాత నుంచి కూడా చురుకైన పార్టీ కార్యక్రమాల్లో కానీ కార్మికుల ఇష్యూలు కానీ అదే పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి సడన్గా ఈరోజు మన మధ్యన లేరనే విషయాన్ని తాడేపూడిలో యావత్తు ఏదైతే కార్మికుల లోకం అంతా కూడా జీర్ణించుకోలేని విధంగా మరి ముఖ్యంగా ఉన్నటువంటి సిపిఎం లీడర్గా ఎంతోమంది మున్సిపాలిటీ కానీ, జట్టు కార్మికులు కానీ, రైల్వే యూనియన్ కానీ, ఈ మార్కెట్ జట్టు కానీ అన్నీ కూడా తనదైన పాత్ర పోషిస్తూ అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా, ఇటు కార్మికులకు ఇబ్బంది లేకుండా సమాంతరంగా నడిపే వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు లేకపోవడం, మరి బాబురావు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లోటు కార్మికులకు తీర్చలేనిది. ఆయన మరణాన్ని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మా అండాలు ఎప్పుడు ఉంటాయని కూడా నేను తెలియజేస్తాను.